టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో 40+ ఇయర్స్ ఇండస్ట్రీ తక్కువ మందే. కానీ సౌత్ లో మిగిలిన లాంగ్వేజెస్ లో మాత్రం 50 ఇయర్స్ ఇండస్ట్రీ ట్యాగ్ ఉన్న వాళ్ళు ఎక్కువే ఉన్నారు. మరి ఈ లిస్ట్ లో ఉన్న సీనియర్ స్టార్ హీరోలు ఎప్పుడొచ్చారో, ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారో చూద్దాం. తెలుగులో కంటే తమిళ్, మలయాళంలో 50 ఇయర్స్ ఇండస్ట్రీ హీరోలు ఫుల్ గా ఉన్నారు. వీళ్లలో కమల్ హాసన్ అయితే ఇండస్ట్రీకి వచ్చి 64 ఏళ్లయింది. 1960లో 5 ఏళ్ల వయసులోనే కళత్తూర్ కన్నమ్మ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్ ఇప్పటికీ 64 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ భారతీయుడు 2, థగ్ లైఫ్ సినిమాలు రిలీజ్ చేసిన కమల్ హాసన్ ఇప్పటికీ అంతే జోష్తో సంథింగ్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. అతిక్ రవిచంద్రన్తో సినిమాతో పాటు రజనీకాంత్తో మరో ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. ఒకవైపు ప్రొడ్యూసర్ గా, మరోవైపు హీరోగా ఇంకా బిజీగా ఉన్నారు కమల్ హాసన్. సూపర్ స్టార్ గా తమిళ్లో, సౌత్ లోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు రజనీకాంత్. స్టైల్ అంటే రజనీకాంత్, రజనీకాంత్ అంటే స్టైల్ అనే రేంజ్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అదే క్రేజ్ తో 50 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు రజనీకాంత్. 75 ఏళ్ల వయసులో ఇప్పటికీ అంతే జోష్ తో సినిమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆల్రెడీ జైలర్ 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు రజనీకాంత్. 75 ఏళ్ల రజనీకాంత్ 1975లో వచ్చిన అపూర్వ రాఘంగల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. అంతేకాదు లాస్ట్ ఇయర్ కూలీ మూవీలో కూడా అదే స్వాగ్ తో అదరగొట్టారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ 2తో పాటు కమల్ హాసన్ తో మరో సినిమా చేస్తున్నారు రజనీకాంత్. మలయాళ స్టార్ హీరోలో 50 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు మమ్ముట్టి. సీనియర్ హీరోగా ఇప్పటికీ మమ్ముట్టి చరిష్మా కంటిన్యూ అవుతూనే ఉంది. 1971లో చిన్న రోల్ తో ఇండస్ట్రీకి వచ్చిన మమ్ముట్టి 54 ఏళ్లు కంప్లీట్ అయిపోయాయి. 70+ వయసులో కూడా ఇంకా సంథింగ్ డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తున్న మమ్ముట్టి రీసెంట్ గా పేట్రియాట్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు. అంతేకాదు పాదయాత్ర, మట్టన్ చెర్రీ మాఫియాతో పాటు మరో 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు మమ్ముట్టి. ఎవర్ చార్మింగ్ హీరోగా మలయాళంలో కంటిన్యూ అవుతున్న మోహన్ లాల్ 45 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు. 1980లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మోహన్ లాల్ 45 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పటికే హృదయపూర్వం లాంటి రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీస్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న మోహన్ లాల్ జైలర్ 2, ఖలీఫా లాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. సౌత్ లో 40-45 కంప్లీట్ చేసుకుని 50 ఇయర్స్ ఇండస్ట్రీకి దగ్గరవుతున్నారు సీనియర్ హీరోలు. అయితే ఈ ఫీట్ ని ఎప్పుడో దాటి అందరికన్నా సీనియర్ సూపర్ స్టార్ అనిపించుకున్నారు అమితాబ్ బచ్చన్. మరి ఈ విషయంలో బచ్చన్ తో పోటీ పడుతున్న సీనియర్లు ఎవరు? బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ 50 ఇయర్స్ ఇండస్ట్రీ దాటేశారు. 56 ఏళ్లుగా ఆడియన్స్ ని తన చరిష్మాతో పాన్ ఇండియా వైడ్ గా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. 1969లో సాత్ హిందుస్థానీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బిగ్ బి 56 ఏళ్లుగా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. కల్కితో తెలుగు ఆడియన్స్ ని ఫుల్ గా ఇంప్రెస్ చేసిన అమితాబ్ 3-4 కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణ సినిమాలో జటాయుకి వాయిస్ ఇస్తున్న అమితాబ్ బచ్చన్ తెలుగులో కల్కి 2లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ బిజీగా ఉన్నారు. 50 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఇంకా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ గా సినిమాలు చేస్తూ సత్తా చూపిస్తున్నారు. బాలీవుడ్ లో 70 ఏళ్లకి దగ్గరవుతున్న అనిల్ కపూర్ ఫిజిక్ విషయంలో మాత్రం యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. 69 ఏళ్ల అనిల్ కపూర్ మరో 3 ఏళ్లు ఆగితే హీరోగా ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు కంప్లీట్ చేసుకుంటారు. 1979లో హమారే తుమారే సినిమాతో తెరంగేట్రం చేసిన అనిల్ కపూర్ ప్రస్తుతం ఆల్ఫా, కింగ్, డ్రాగన్ అనే సాలిడ్ యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు సిరీస్, మూవీస్ తో ఓటీటీల్ని కూడా అదరగొట్టేస్తున్నారు. హీరోగా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వరుసగా సినిమాలు చేస్తున్న వాళ్లు కొంతమంది అయితే మధ్యలో బ్రేక్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత కెరియర్ ని స్పీడప్ చేసుకున్న వాళ్లు మరికొంతమంది. వాళ్లలో 66 ఏళ్ల వయసున్న సంజయ్ దత్ ఒకరు. సంజయ్ దత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 45 ఏళ్లవుతోంది. 1981లో రాఖీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంజయ్ దత్ బాప్, ఖల్నాయక్ రిటర్న్స్ సినిమాలతో మరోసారి హీరోగా తన సత్తా చూపించబోతున్నారు. ఇలా 40 ఇయర్స్, 50 ఇయర్స్ ఇండస్ట్రీ హీరోలు ఇంకా యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు.